మెయిల్ యాంకర్స్ గురించి మీ అభిప్రాయం సార్? అప్పట్లో మెయిల్ యాంకర్ ఒక ఉండేవాడు సార్, ఒకడు అది ధోతి వేసుకొని కర్ర పట్టుకొని పిచ్చి పిచ్చిగా చేసేవాళ్ళు. అది వీళ్ళు మీరు ఒక మాట చెప్తా సార్, మీరు ఇన్నేళ్ల తర్వాత కదా నాకు కనపడ్డారు. అవును, కనపడంగానే సత్యన్న గుర్తుకొచ్చాడా లేదా? అది సార్. ఆ సత్యన్నని మర్చిపోకపోవటానికి కారణం ఏంటి? అప్పటి తన గొంగడి, తన కర్ర. అంటే పొగుడుతున్నా మీరు? తప్పకుండా. అది అట్లా ఒక్క నిమిషం సార్, చెప్పండి సార్. తను చెప్పినటువంటి విధానం, తను మాట్లాడే విధానం, ఎన్నుకున్నటువంటి విషయాలు, అది ప్రత్యేకంగా ఉండటం కాక మనసుకి హత్తుకునేటట్టుగా ఉన్నాయి. అట్లాంటివి ఇవాళ కూడా కావాలి. మనం అవతల వాళ్ళని అపహాస్యం చేయటం కాదు, మన హాస్యంతో వాళ్ళందరినీ ఆత్మీయంగా దగ్గరికి తీసుకోవాలి. అట్లాంటి వాళ్ళు ఉంటే మన మాధ్యమానికి విలువ, మన కళాకారులకు విలువ, మనందరికీ కూడా విలువ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. సో వాడు బాగా చేసేవాడు అప్పట్లో, సూపర్గా చేసేవాడు. వెరీ గుడ్ సార్. అయితే థ్యాంక్స్, వాడి తరఫు నుంచి థ్యాంక్స్ సార్. అదే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఏమైనా అనుకున్నారా సార్? మరి అనుకునేది ఫుల్ఫిల్ అయిపోయా? అదే అట్లా ఫుల్ఫిల్, జీవితంలో అన్నీ తీరిపోయినాయి అంటూ ఏమి ఉండదు, ఇంకా జరుగుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే మన గురించి ఎవరైనా ప్రస్తావించినప్పుడు ఒక తిట్టు తిట్టకుండా ఒక మంచి వాక్యం మాట్లాడగలిగితే మన జీవితం ధన్యమైనట్టు. ఇప్పుడు నేను పోయాను అనుకోండి, నా గురించి తిట్టినా పొగిడినా నాకేం తెలుస్తుంది? ఎట్లా తెలియదు. మరి వాడు తిట్టని పొగడినా ఏమైనా చేసుకునేవాడు. నేను ఉన్న రోజులు బాగున్నాను లేదా చూస్తున్నాను నేను. ఇది దీనిపై మీ అభిప్రాయం సార్? ఇది కరెక్టా? ఇది వాస్తవం. చెప్పింది నేను చెప్పింది ఆదర్శమైనటువంటి కోరిక. మీరు అన్నట్టు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తిట్టుకున్నా పొగిడినా మనకు తెలియదు. కానీ మన ప్రవర్తనకి ఒక గీటురాయి. ఆయన ఎట్లా బతికాడు అంటే ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి. వాడు పోయాక మిగతా వాళ్ళు మాట్లాడుకుంటా. తెలుగులో ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే ఒక ఊరి దగ్గర మంచినీళ్ళ బావి ఉంది. ఆ బావి నుంచే మంచినీళ్ళు తీసుకుపోతారు. ఒక ఇంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు. తండ్రి ఆ కొడుక్కి ఆయన చివరి రోజులు వచ్చినప్పుడు చెప్పాడు, అరే నాయన, ఆ బావి మనదే, దాని నుంచి అందరికీ నీళ్ళు ఇస్తున్నాము, నేను పోయిన తర్వాత కూడా నువ్వు అందరికీ సహాయం చేయి, ఎవ్వరు నన్ను నిన్ను తిట్టుకోనట్టుకుండా చెయ్యి, నువ్వు జాగ్రత్తగా ఉండు నాయన అంటే, మంచిది నాయన. ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఒక ఐడియా వచ్చింది, నేనేం చేస్తే మా నాన్నని పొగుడతారు, ఆయన నీళ్లు తీసుకోమన్నా ఇప్పుడు అంతకంటే దాంట్లోంచి మనం బంగారం తీయలేం కదా, నీళ్ళే ఉంటాయి, ఎట్లా? వీడికి ఒక క్రూరమైన వికృతమైన ఆలోచన వచ్చింది. ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ బావి గట్టు మీద కూర్చుని పళ్ళు తోమకుండా దాంట్లో కుమ్మేస్తున్నాడు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ చూశారు. ఆయన, నీకంటే మీ తండ్రి 1000 రెట్లు మంచి ఆయన, మంచినీళ్ళు తీసిపోమన్నాడు, నువ్వేంటి నాయన ఉన్న నీళ్లు పాడు చేస్తున్నావు, మీరేమన్నారు, మా నాన్న మంచి ఆయన కదా, అట్లా ఉంటాడు. అట్లా అది మంచితనం అంటే అది కాదు, నిజంగా ఉపయోగపడాలి. అంటే ఒక ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన మంచివాడు, ఉపయోగపడ్డాడు అని ఉండాలి. ఇవాళ కూడా మనకి దేశ చరిత్ర చూస్తే చాలామంది గత చరిత్రలో మనం ఆరాధించిన నాయకుల్లో తప్పులెన్నుతున్నారు. తప్పులెన్నువాడు తమ తప్పులు ఎరుగరు అని ఇట్లా చూపించడం చాలా తేలిక. వెనకాల 3 మనకు అట్లా లేకుండా జీవించాలి, జీవిస్తానన్న ఆశ ఉంది. ఇప్పుడు రాజకీయ వ్యవస్థ గురించి చెప్పండి సార్. ఎట్లా ఉంది తెలంగాణ రాజకీయాలు? ఎట్లున్నాయి ఆంధ్ర రాజకీయాలు ఎట్లున్నాయి? ఇవి పక్కా రాజకీయాలే. పేరుకు తగ్గట్టు రాజకీయాలు. గతంలో మేము కులాల ప్రసక్తి లేదు, మతాల ప్రసక్తి లేదు, ఇవాళ దేని ప్రసక్తి వదలకుండా చేస్తున్నారు. ఇప్పుడు అదే ముఖ్యంగా అయిపోయింది, హైలైట్ అయిపోయింది. అది అంత ఆరోగ్యకరం కాకపోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో జరిగిన మార్పులు మీకేమనిపించాయి? ప్రతి మార్పు కూడా ఇంకొంచెం ముందుకెళ్ళటానికే ఉపయోగపడుతుంది. మనం ఎవరు కూడా గతంలో ఎవరు ఏం చేయలేదు మేమే చేసాం అంటాం కాదు, చేస్తారు, దానికంటే మంచి జరుగుతుంది. అది జరగడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఆంధ్ర రాజకీయాలు సార్ అవి కూడా అట్లనే ఉన్నాయండి. కానీ ప్రతిసారి ఏంటంటే ప్రకృతి ఆంధ్ర మీద ఎక్కువ కోపం చూపిస్తుంది. తుఫాన్ వస్తుంది, పంటలన్నీ నష్టపోతున్నాయి.
అది అందరికీ నష్టమే. దాన్ని తట్టుకొని ఇది చేయాలి. ఇవన్నీ జరిగినా కూడా మన సమాజం ధైర్యంగా మనందరినీ కాపాడుతుంది. మనం రాజకీయవేత్తలనండి, ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు మనందరినీ కావలసినవి అందించి మనం మరింత సౌఖ్యంగా, మరింత ఆనందంగా ప్రశాంతంగా ఉండేటట్టు చూస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చిన ఫిలాసఫీ ఒకటి చెప్పండి. రేపటి గురించి ఆశపడు, ఆవేశపడకు. ఆశించకు. నిన్నటి గురించి నిరాశపడకు, ఓకే. నీ ప్రయత్నం మానకు. నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని మర్చిపోకు.